నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులను అయితే చంపివేస్తూ ఉన్నారన్నమాట. దీనిపైన మాట్లాడేందుకు ఆయా దేశాల ఎంబసీలు కావచ్చు, లేకపోతే ఆయా దేశాల అధికారులు కువైట్ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారా లేదని చెప్పేసి పెద్ద సందేహం అయితే వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే కువైట్ కోర్టు ఒక తీర్పునిచ్చింది. అంటే ఇంట్లో పని మనుషులను కానీ డ్రైవర్లను చంపిన తర్వాత వాళ్ళకు మరణశిక్ష లేకపోతే ఉరి శిక్ష అటువంటి పెద్ద పెద్ద శిక్షలు లేకుండా కేవలం 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు జైలు శిక్షతో అయితే సరిపెడుతూ ఉన్నారు. తాజాగా కువైట్ కోర్టు ఒక తీర్పునిచ్చింది. కువైట్లోని హవల్లీ ప్రాంతంలో తన ఇంటి పని మనిషిని పథకం ప్రకారం హత్య చేసిన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనికి మరణశిక్ష విధించదగిన నేరాలు మోపినప్పటికీ కువైట్ క్రిమినల్ కోర్టు ఒక జోర్డాన్ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది. కాగా అతని యొక్క భార్యకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. డిసెంబర్ 2025 నాటి కేసు వివరాల ప్రకారం భార్య నిత్యం ఆ యొక్క పని మనిషిని కొట్టడం, ఆమె పైన వేడి ద్రవాలు పోయడం, అంటే వేడి నీళ్లు కానీ ఛాయ్ కానీ ఏదంటే అది పోయడం, వేడి ఇనుముతో కాల్చడం వంటి హింసలకు పాల్పడడంతో నిందితురాలు ఉద్దేశపూర్వకంగా బాధితురాలిని చంపిందని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అలాగే శవ పరీక్ష నివేదికలో వివరించినట్లుగా అటువంటి చర్యల ఫలితంగా ఆ పని మనిషికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె మరణించే వరకు ఆరోగ్యం క్షీణించింది. అంతేకాకుండా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే నిరాకరించడం జరిగింది. సరైన సమయంలో ఆమెను ఆసుపత్రికి తరలించి ఉంటే ఆ యొక్క పని మనిషి ఆ యొక్క మహిళ బ్రతికేదన్నమాట. అలాగే దీనికి సంబంధించి ముందుగా కేసును హత్యగా అయితే నమోదు చేయడం జరిగింది. మరణశిక్ష విధించదగిన నేరంగా పరిగణిస్తూ శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 79/2 మరియు 149 ప్రకారం వారికి శిక్ష విధించాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. విచారణ సమయంలో భర్త తరపు న్యాయవాది మనం చూసుకుంటే తన క్లయింట్ నిర్దోషని ధృవీకరించి దర్యాప్తు అధికారిని సాక్ష్యానికి పిలవాలని చెప్పి అభ్యర్థించారు. పథకం ప్రకారం చేసిన హత్యకు అవసరమైన అంశాలు ముఖ్యంగా శారీరక అంశం మరియు నేరపూరిత ఉద్దేశం లేవని ఆయన వాదించారు. ఈ ఘటనలో తన యొక్క క్లయింట్కు ప్రత్యక్ష ప్రమేయం కానీ బాధితురాలితో ఎలాంటి సంభాషణ జరగలేదని ఆయన నొక్కి చెప్పడంతో వాళ్ళ యొక్క భర్తను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. కానీ ఆ యొక్క మహిళకు మనం చూసుకుంటే అంత చిత్రహింసలకు గురి చేసి దేశంగాని దేశానికి వచ్చి నిన్ను నమ్ముకొని నీ ఇంట్లో పనిచేస్తూ ఉంటే వేడి నీళ్లు పూసి అలాగే ఇనుముతో కాల్చి ఆమె యొక్క ఒంట్లో తీవ్ర గాయాలు చేసి ఆమెను చిత్రహింసలకు గురి చేసి ఆమెకు 10 సంవత్సరాల జైలు శిక్షనైతే కువైట్లోని పలు ప్రవాస సంఘాలు మనం చూసుకుంటే కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆమెకు ఉరి శిక్షే సరైందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.